హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు జరగబోతున్నటువంటి మ్యాచ్ నెంబర్ 111 విషయానికి వస్తే మాత్రం తెలుగు టైటన్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ టీమ్ యొక్క మ్యాచ్ అయితే ఉండడం జరిగింది. అండ్ మనందరికీ తెలిసిందే గుజరాత్ జైంట్స్ వచ్చేసి ఎలిమినేట్ అయితే అయిపోయింది ప్లే ఆఫ్స్ రేస్ నుంచి. అండ్ మన తెలుగు టైటన్స్కి అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్ అయితే మనకు తెలుగు టైటన్స్కి డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో ఏంటంటే మనమైతే మ్యాచ్ ప్రివ్యూ చూద్దాము అండ్ ఏ టీం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అది కూడా మాట్లాడుకుందాం. అండ్ మనకు లాస్ట్ మ్యాచ్లో ఏమేమి మిస్టేక్ చేశారు మన తెలుగు టైటన్స్ అండ్ గుజరాత్ జైంట్స్ టీం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుంటున్నాం కాబట్టి తప్పకుండా వీడియోని లాస్ట్ చూడండి. వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరైతే కింద కామెంట్ చేయండి మన తెలుగు టైటన్స్ అయితే ప్లే ఆఫ్స్కి వెళ్తుందా లేదా అనేది దీనిపైన మీరేమనుకున్నారు అనేది మీరైతే తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఇక వీడియో టాపిక్ విషయానికి వస్తే మాత్రం తెలుగు టైటన్స్ అయితే లాస్ట్ 2 మ్యాచెస్గా మనకైతే లాస్ అయితే వస్తుంది. అండ్ గుజరాత్ జైంట్స్ టీమ్ అయితే టోటలీ ఎలిమినేట్ అయితే అయిపోయింది మన ప్లే ఆఫ్స్ రేస్ నుంచి కాబట్టి ఇక్కడైతే మనకైతే ఈజీగా అయితే తీసుకోవద్దు. లాస్ట్ మ్యాచ్ కూడా మనమైతే ఈజీగా అయితే తీసుకున్నాం కానీ మనమైతే జారిపోయామని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో. కానీ ఇప్పుడైతే మన తెలుగు టైటన్స్కి అయితే రివెంజ్ మ్యాచ్, అది కూడా తప్పకుండా మనకైతే మ్యాచ్ అయితే గెలవాలి. అప్పుడే తెలుగు టైటన్స్ అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి. అండ్ మీకు అనిపించవచ్చు గుజరాత్ జైంట్స్ టీమ్ అయితే ఆల్రెడీ ఎలిమినేట్ అయితే అయిపోయింది మన ప్లే ఆఫ్స్ రేస్ నుంచి. గుజరాత్ జైంట్స్ టీమ్ ఎందుకు గెలుస్తుందనైతే ఒక డౌట్ అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మనకైతే వేరే టీమ్స్ వచ్చేసి అంటే ఎలిమినేట్ అయిన టీమ్స్ వచ్చేసి ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్న టీమ్స్ని అయితే ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళనియదు. అది వచ్చేసి ఒక స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. అంటే ఏ టీం అయితే ప్లే ఆఫ్స్ కోసం ఫైట్ చేస్తున్నాయో ఎలిమినేట్ అయిన టీం వచ్చేసి ప్లే ఆఫ్స్కి వెళ్లకుండా ఆపే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి అందుకే ఈరోజు మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ అయితే ఈజీగా అయితే తీసుకోదు మన తెలుగు టైటన్స్ టీం. అండ్ ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు కూడా మనకైతే తెలుగు టైటన్స్ టీమే గెలిచేది కానీ మనకైతే మొత్తం రివర్స్ అయితే అయిపోయింది. తెలుగు టైటన్స్ టీం ఓడిపోయి గుజరాత్ జైంట్స్ టీం అయితే గెలవడం జరిగింది కాబట్టి ఇప్పుడైతే మన తెలుగు టైటన్స్ టీంకి పెద్ద చాయిస్ అయితే వచ్చింది. గుజరాత్ జైంట్స్ టీంని ఓడించి మనకైతే ప్లే ఆఫ్స్కి మన తెలుగు టైటన్స్ టీం అయితే తప్పకుండా వెళ్ళాలి. అండ్ ముఖ్యంగా ఈరోజు జరగబోతున్న మ్యాచ్లో వచ్చి గుజరాత్ పైన తెలుగు టైటన్స్ అయితే ఈజీగా రివెంజ్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మన తెలుగు టైటన్స్ టీం యొక్క డిఫెన్స్ కానివ్వండి, రైడింగ్ కానివ్వండి ఫెయిల్ అయితే మాత్రం మనకైతే ప్లే ఆఫ్స్కి వెళ్ళడం అనేది చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. అండ్ రైడింగ్లో వచ్చేసి మనకైతే పవన్ రాత్ అయితే మళ్ళీ తిరిగి వచ్చాడు. పవన్ రాత్తో పాటు విజయ్ మాలిక్ అండ్ ఆశీష్ నవాల్ మనకైతే కాంబినేషన్ కనుక సెట్ అయితే మాత్రం ఇంకా ఏమాత్రం రైడింగ్లో తగ్గేదే లేదని చెప్పుకోవచ్చు. అండ్ డిఫెన్స్లో కొంచెం తొందరపాటు అనేది మనకైతే కనిపిస్తుంది కాబట్టి అది వచ్చేసి పూర్తిగా ఈరోజు మ్యాచ్కి ప్రిపేర్డ్ అయ్యి అండ్ మనకైతే ఒక స్ట్రాటజీతో అయితే రావాలి. అప్పుడే గుజరాత్ జైంట్స్ టీం పైన మన తెలుగు టైటన్స్ అయితే ఈజీగా అయితే విన్ అవుతుంది. అండ్ మెయిన్లీ మనకైతే డిఫెన్స్ నుంచి మనకైతే మిస్టేక్స్ చేయకూడదు. రైడింగ్లో ఎలాగైతే పాయింట్స్ అయితే వస్తుంటాయి కాబట్టి మనకైతే టాప్ 3 రైడర్స్ అయితే ఉన్నారు. కానీ ముఖ్యంగా మనకైతే డిఫెండర్స్ నుంచి ఎర్రర్స్ అయితే వస్తుంటాయి కాబట్టి అది వచ్చి ఈ రోజు మ్యాచ్లో మనకైతే కంటిన్యూ అయితే చేయకూడదు. మనకైతే కొత్తగా స్ట్రాటజీ అని ఒక పెద్ద ప్లాన్ అయితే వేయాలి. అప్పుడే మనకైతే కాంబినేషన్ సెట్ అయ్యి డిఫెన్స్ ఫుల్లీ సెట్ అయ్యి మనకైతే ప్లేస్ని ట్యాకిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి. అండ్ ఈ మ్యాచ్ పైన మీరేం అనుకుంటున్నారు అంటే ఈ మ్యాచ్లో ఏ టీం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయనేది మీరేమనుకున్నారు అనేది మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఇంత చెప్పొచ్చు కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.